హలో ఆల్, వెల్కమ్ టు బుజ్జీస్ వరల్డ్. ఎప్పుడైనా నోటికి తీయగా తినాలనిపించినప్పుడు బయట తెచ్చుకునే స్వీట్స్ కన్నా మనం ఇంట్లో కేసరిబాత్ చేసుకొని తిన్న చాలా బాగుంటుంది. కేసరిబాత్లో అందులో ఈ పైనాపిల్ కేసరిబాత్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోన 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసి జీడిపప్పు మరియు కిస్మిస్ని బాగా వేయించండి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించండి, లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. దూరగా వేయించిన తర్వాత వీటన్నిటిని తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు సూజీ రవ్వను తీసుకొని మనం బాగా వేయించాలి. ఏ కప్పుతో అయితే మనం రవ్వను తీసుకుంటున్నామో అదే కప్పుతో మనం పంచదార కూడా కొలతకు తీసుకోవాలి. ఇక్కడ రవ్వను వేయించేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. రవ్వ ఎంత బాగా వేగితే కేసరిబాత్ మనం అంత బాగా వస్తుంది. రవ్వ వేయించేటప్పుడు చాలా చాలా మంచి వాసన వస్తుంది. మీరు స్వీట్ చేస్తున్నారని ఊరంతా తెలిసిపోతుంది. దాని తర్వాత మనము రవ్వను తీసుకొని పక్కకు పెట్టుకోవాలి బాగా వేయించిన తర్వాత. నేనైతే ఇక్కడ కొంచెం కుంకుమ పువ్వు తీసుకొని వాటిని ముందే నీళ్ళలో నానబెట్టుకొని పెట్టుకుంటున్నాను. దీనివల్ల పైనాపిల్ కేసరిబాత్కి చాలా మంచి కలర్ వస్తుంది. ఏ దాంట్లో అయితే రవ్వను వేయించినామో ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో కొంచెం నెయ్యి వేసుకొని బాగా పండిన పైనాపిల్ పులుపు లేకుండా తీయగా ఉండేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నెయ్యిలోకి వేసుకొని వేయించాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించాలి. కొంచెం ముక్కలు సాఫ్ట్ అయ్యేదాకా మనం వేయిస్తూనే ఉండాలి. దాని తర్వాత ఏ కప్పుతో అయితే మనం రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో, అంటే 1కి 1 కప్పు పంచదార, 1 కప్పు మనం రవ్వ వేస్తే 1 కప్పు పంచదార కూడా వేయాలి. అలా వేసి పంచదార కరిగే వరకు బాగా కలుపుకోండి. షుగర్ ఎప్పుడైతే వాటరీగా అవ్వడం స్టార్ట్ అవుతుందో 1 కప్పు రవ్వకి 3 నుంచి 4 కప్పుల నీళ్ళని తీసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు రవ్వ తీసుకుంటున్నాను కాబట్టి 3 కప్పుల నీళ్ళు తీసుకున్నాను. అలాగే నేను కుంకుమ పువ్వు నానబెట్టుకున్న నీళ్ళు కూడా తీసుకుని ఇందులోకి వేసుకుంటున్నాను. దాని తర్వాత కొంచెం యాలకుల పొడి కూడా ఇందులో వేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ కోసం. దాని తర్వాత మనం నీళ్ళను బాగా ఉడికించి అవి బాగా ఉడుకుతున్నప్పుడు మనము ఆల్రెడీ పక్కకు తీసి పెట్టుకున్న రవ్వను ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలి. ఉంటలు లేకుండా తిప్పుతూ బాగా కలుపుకోవాలి. ఎప్పుడైతే ఈ రవ్వ దగ్గర పడడం స్టార్ట్ అవుతుందో, నీళ్ళన్నీ అయిపోతూ ఉండడం స్టార్ట్ అవుతుందో, ఇప్పుడు కేసరిబాత్లో అన్నిటికొద్ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే మనం బ్యాచెస్గా ఇందులోకి నెయ్యి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసి బాగా కలుపుకుంటూ ఉన్నాను. ఎప్పుడైతే నెయ్యి ఇంకిపోవడం స్టార్ట్ అవుతుందో కేసరిబాత్లోకి అప్పుడు మనం ఒక 2-3 టైమ్స్ మళ్ళీ నెయ్యి వేసుకోవాలి. ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి బాగా కలుపుకోండి. నేను ఇప్పుడు మళ్ళీ లాస్ట్ టైం ఇంకొకసారి నెయ్యి వేసి మళ్ళీ బాగా కలుపుతున్నాను. ఇది ఎంతవరకు కలుపుతూ ఉండాలంటే మనకు ఆల్రెడీ సైడ్స్లో నెయ్యి కనిపిస్తూ ఉంటుంది. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా నెయ్యి మనకు సైడ్స్కి వచ్చినప్పుడు ఇంకా కేసరిబాత్ నెయ్యిని పీల్చుకోవడం ఆపేసి పక్కకు వదిలేస్తుంది. అప్పుడు మనకు తెలుస్తుంది కేసరిబాత్ తయారైపోయిందని. ఇదే అసలైన కేసరిబాత్ చేసే యాక్చువల్ ప్రొసీజర్. ఇలా చేసుకొని తినండి. కేసరిబాత్ చాలా చాలా టేస్టీగా వస్తుంది. ఆ పైనాపిల్ ఫ్లేవర్ మాత్రము దీనికి చాలా చాలా స్పెషల్. ఒకసారి ట్రై చేసి చెప్పండి మీకు ఎలా కుదిరిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సబ్స్క్రైబింగ్.